తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? శివనాగిరెడ్డి. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం. ఎలా ఉందండి ఇప్పుడు వ్యవసాయం? జగన్ గారు వచ్చిన తర్వాత మరి మన వరదలు వచ్చినాయి, పంటలన్నీ పాడైపోయినాయి అంటున్నారు. మరి ఆయన ఆర్బీకేల ద్వారా సరైన ధరలు ఇస్తున్నారా? వాళ్ళకి పంట నష్టం కూడా ఇచ్చారా, ఇవ్వలేదండి ఇక్కడ? అంటే ప్రజెంటు అది ప్రాసెస్లో ఉంది, కంపల్సరీగా కంప్లీట్ చేస్తారు. రైతుల సైడ్ కూడా 100% రూపాయలు 100% న్యాయం చేస్తున్నారు. మరి అసలు ఈ ఆర్బీకేలు తీసుకొచ్చేసి ప్రజలకు అసలు ఏం మంచి జరగట్లేదు. గవర్నమెంట్ ఎంత చెప్తే అదే రేటుకి కొనాల్సి వస్తుంది. రైతులకంటూ ఒక ధర నిర్ణయించి అమ్ముకునే ఇది లేకుండా పోయిందని అంటున్నారు కదండి. ఇది 100% రూపాయలు అవాస్తవం. ఎందుకంటే నేను సహజంగా వరి పండించిన రైతుని. ఇప్పుడు ఫ్లడ్కే కాకుండా గతంలో కూడా 1,450 రూపాయలు ప్రభుత్వ మద్దతు ధర ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నెన్స్లో. బయట ఈ దళారులు 900, 800 ఇంతకన్నా పోవు అని వాళ్ళ ఇష్టారాజ్యంగా దానికి రేటు డిసైడ్ చేసేస్తున్నారు. అదే పండించిన ప్రొడక్షన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ద్వారా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ద్వారా 1,450 రూపాయల మద్దతు ధరకి అమ్ముకుంటే, నేను పండించిన పంట అమ్మకంలో వ్యత్యాసం 1,50,000 రూపాయలు బ్యాలెన్స్, ఇది మార్జిన్ నేను చవి చూశాను. అప్పుడు రైతుకి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేసినట్లా, దళారీ వ్యవస్థలో దగా పడినట్లా ఈ రైతుని. నేను ఏ వైసీపీకో టీడీపీకో ఏ పార్టీకి కొమ్ము కోసి ఏం మాట్లాడతలా. మనసా వాచా కర్మన 100% రూపాయలు యథార్థంగా చెప్పిన మాట. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయినా, చంద్రబాబు నాయుడు అయినా, ఇంకొక ఎవరైనా సరే గవర్నెన్స్లో ఉండి ఆ కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేసి కొనుక్కోపోయినట్టే, వరి రైతు అనేవాడు ఈ శివనాగిరెడ్డి వరి రైతు ఇవాళ మీ టీవీ మీ మీడియాకి ఇట్లా పార్టిసిపేట్ చేసే ఇది లేకుండా ఉరేసుకొని, వరి రైతుల ఆత్మహత్యలో మీ గ్రామంలో ఎంతమంది ఉన్నారంటే శివనాగిరెడ్డి అనేది ఫస్ట్ నేమ్గా నాది వచ్చి ఉండేది. కానీ ఇవాళ నేను సగర్వంగా చెబుతున్నా, 1,50,000 రూపాయలు కేవలం పంట అమ్మకంలోనే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి గుడ్ గవర్నెన్స్ ద్వారా గర్వపడే రీతిలో ఒక్కడికి తల వంచకుండా రక్తాన్ని చెమటగా మార్చి చెమటతో సేద్యం చేసి మందికి పట్టెడన్నం పెట్టించే వరి రైతుగా మాట్లాడుతున్నాను. కావాలంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఇది ఒక నా సవాల్గా చెబుతున్నా. ఇప్పుడు 1,50,000 రూపాయలు నా పంట అమ్మకంలోనే చవి చూసినటువంటి ఏది ఒక్క సంవత్సరం ఫలసాయంలో, అలాంటి నన్ను మభ్యపెట్టైనా ప్రలోభ పెట్టైనా లొంగ తీసుకొనైనా వాళ్ళు రేపు ఎలక్షన్కి వచ్చినప్పుడు కొనాలంటే ఎన్ని లక్షలు పెట్టి కొనాలో చెప్పమండి. అంత దమ్ము దర్జా ఎవరికైనా ఉందా అని నేను రైతు పక్షంగా సవాల్ విసురుతున్నా. ఓకే అండి. మరి ఒక రైతుకే కాకుండా పేదలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే. జగన్ వచ్చిన తర్వాత వీళ్ళందరికీ అన్యాయం జరిగిపోతుంది అంటున్నారు కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేసింది ఎప్పుడు? 2019 నుంచి. ఇప్పుడు బిఫోర్ 2019, 2014 to 2019 పేద బడుగు బలహీన వర్గాలు. గతంలో గంజి చిరంజీవి అని మంగళగిరి కాన్స్టిట్యున్సీలో టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి, బిలాంగ్స్ టు బీసీ కమ్యూనిటీ, పద్మశాలియా. ఆయన కాంటాక్ట్ చేసినప్పుడు 13 ఓట్లతో ప్రస్తుత మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారి చేతిలో ఓటమి చవి చూసినటువంటి బ్యాక్వర్డ్ క్యాస్ట్ బీసీలు తెలుగుదేశం వెనకే ఉన్నారు, అది ఇదని తెగ డొప్పు కొట్టుకుంటారు కదా. ఆ బీసీలు తెలుగుదేశం వెనక ఉన్న గంజి చిరంజీవి గారు ఓడిపోయారు. నెక్స్ట్ ఏం చేయాలా? అతనికి మళ్ళీ ప్రాధాన్యతనిచ్చి ఏదో 10-13 ఓట్లు ఒక ఎమ్మెల్యే అంటే అది కామను, రీచ్ అవుతారని కనీసం బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు అతనికే రిఫర్ చేసి ప్రోత్సహించి ఇస్తే నిజంగా బ్యాక్ బోన్ ఉన్న బీసీలని నువ్వు ఎంకరేజ్ చేసినట్టు, నీ వెన్నుముకను నువ్వు కాపాడుకున్నట్టు. కానీ అదే గంజి చిరంజీవిని యూజ్ అండ్ త్రోగా అసలు కనీసం నిర్దాక్షిణ్యంగా సీటు నామినేషన్ వేస్తానికి బీఫామ్ కూడా ఇవ్వకుండా ఏది డైపర్ లాగా యూజ్ అండ్ త్రోగా తీసి పారేసిన నీచమైన చరిత్ర నీ తెలుగుదేశం పార్టీది కదా అని నేను సగర్వంగా అడుగుతా ఉండా.
అదే గంజి చిరంజీవి ఇప్పుడున్న ఆర్కే గారి మీద 13 ఓట్లతో ఓటమి చేసేసాడు. కానీ నీ ముద్దుల బిడ్డ నారా లోకేష్ బాబు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆర్కే గారి మీద 2019లో పోటీ చేసి వేల మెజారిటీతో ఓటమి చేసేసాడు. మరి నీ కొడుక్కి అదే మీ లోకేష్ బాబుకి మళ్ళా 2024లో సీట్ ఇస్తానని ఎట్లా ముందే అనౌన్స్ చేసి తిరుగుతున్నారు? మంగళగిరి నియోజకవర్గాన్ని మీరు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు బిలాంగ్స్ టు కమ్మ కమ్యూనిటీ, ఎన్టీ రామారావు గారి హయాంలో ఎవరైనా సరే చంద్రబాబు గారైనా వాళ్ళ తనయుడైనటువంటి మాదల రాజేంద్ర గారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని అడిగితే ఎంపీ టికెట్ ఇచ్చాడు గుంటూరు. మాదల రాజేంద్ర అన్ఫిట్ క్యాండిడేటా? వీళ్ళందరినీ బలిపశువులు చేసావుగా. ఈయన మీ కమ్మ సామాజిక వర్గమే, నేను చౌదరులలో ఏదో సామాజిక వర్గంగా చెప్పట్లా. నీ సామాజిక వర్గంలో కూడా నీ దాకా వచ్చే తలికేమో సామాజిక వర్గం, కులాలకు వచ్చే తలికేమో నా సామాజిక వర్గం అని, మళ్ళీ నా దానిలో వచ్చేసరికి నా కొడుకని వీళ్ళందరూ పోయారు. అందుకే కులాల్లో కూడా మీరందరినీ నమ్మబాకండి. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి ఆయన పదవి చేతం చేసి వైస్రాయుడులో చెప్పు లేపిస్తుంటే కమ్మ సామాజిక వర్గం కానీ ఇందిరారెడ్డి గారు కూడా అన్న టీడీపీగా ఎన్టీ రామారావు గారు కొనసాగించినప్పుడు ఆయన వెంటున్నాడు. ఇందిరారెడ్డి గారిది ఏ కులం? రెడ్డి కులం. ఎన్టీ రామారావు గారు చౌదరి కులం. ఈ కులాలు ఏంటి? ఇవన్నీ జనాలని పిచ్చేవాళ్ళని చేసి డైవర్షన్ చేసి ఒక ఎన్కరేజ్ చేసుకునే ఒక దుర్మార్గమైన చర్య ఈ కులాల రాజకీయం. ఓకే అండి. మరి అసలు జగన్ గారి ప్రభుత్వంలో అసలు పేదలకి ఎలాంటి మేలు జరుగుతుంది? అసలు ఈ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయండి? సంక్షేమ పథకాలు 100% పర్ఫెక్ట్గా కొనసాగుతున్నాయి. ఏ పేదవాడు కూడా వాళ్ళ గతంలో జన్మభూమి కమిటీల వాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మ అయ్యా అని వాళ్ళకి కమిషన్లు చేతిలో పెట్టి వృద్ధాప్య ఏది కాటికి కాల్చాల్సిన ముసలాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన 1000 రూపాయల్లో కూడా కొంత పర్సెంటేజీలు వాళ్ళు పీక్కు తిని జలగల్లాగా ఆ పీక్కు తిన్న దానిలో కూడా నువ్వు ఇప్పుడే వచ్చి ఆడ కూర్చొని ఆయన ఇది శారీరక పరిస్థితి ఆరోగ్యం సహకరించకుండా ఉన్నా కానీ ఏదో బిచ్చగాళ్ళకి వేసినట్టు వేసిన నీచమైన చరిత్ర నీ ప్రభుత్వంలో అది కాదా అని నేను నారా చంద్రబాబు గారిని అడుగుతున్నా. ఓకే అండి. మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే నినాదంతో వస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చండి? బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అది ఆంధ్ర ప్రజానీకానికా లేకపోతే ఇలా బాబుగా? ప్రజానీకానికి అంటున్నారు కదండి. ఆ పెదాల్లో మాట మాత్రం అదే, కానీ ఆయన గుండె లోతుల నుంచి వచ్చే మాట మాత్రం వాళ్ళ బాబుకి. ఎందుకంటే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి నారాలో చంద్రబాబు నాయుడు గారు ఆయన కుప్పంలో పోటీ చేస్తారు. పాపం ఇక్కడ కనీసం ఏ ఒక్క గడపకు కూడా నారా లోకేష్ అనే వాళ్ళకి సంబంధాలు కానీ ఏమీ లేవు, రిలేషన్స్ లేవు, స్నేహాలు లేవు ఈ యంగస్టర్లో కూడా. ఈయన ఒకడేగా. ఆయన్ని కొడుకుని పాపం ఈ మంగళగిరిలో పోటీ చేయించి బలిపశం చేశాడు. కన్నా కొడుకును కూడా ఒక 175 సీట్లలో 175 ఓన్లీ ఒక్క సీట్ అయినటువంటి ఇలా కొడుకు లోకేష్ బాబు గారిని ఇక్కడ కాంటాక్ట్ చేయించి 2009లో ఓడించుకున్నటువంటి స్ట్రాటజీ నారా చంద్రబాబు నాయుడు గారిది. కన్నా కొడుకునే గెలిపించుకోలేని నారా చంద్రబాబు నాయుడు గారు 175 నియోజకవర్గాల్లో ఇతరులైనటువంటి టీడీపీ నమ్ముకొని కాంటాక్ట్ చేసి బీఫారాలు తీసుకున్న ఎమ్మెల్యేలని ఎలా గెలిపించగలుగుతారు? ఎమ్మెల్యేలకే భరోసా ఇవ్వలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు సామాన్య ప్రజానీకానికి ఎలా భరోసా ఇస్తారో మీడియా పరంగా అడుగుతున్నాం. పులివెందుల్లో జగన్ గారిని ఓడిస్తానంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. జగన్ గారిని ఓడిస్తానంటున్నారు కదా పులివెందుల్లో. దానికి ఒక మాట చెప్పమంటారా? ఒక పూట గడవని బిచ్చగాడు ఉంటాడు. వాడు బిచ్చం వేసుకోవడానికి జోలి పట్టుకున్న దానికి చిల్లు పడుతుంది చట్టికి. నీ పోటీ మా తల్లి బాగా మనసున్నమ్మ, పెద్ద చేయుండమ్మ మంచి చికెన్ కర్రీ తీసుకొచ్చి ఆ అబ్బాయికి వేస్తుంది. ఆ కర్రీ కారిపోతూ ఉంటుంది, ఆ చికెన్ ముక్కలు మిగులుతాయి. ఏంది అలాంటి వాడు ఏమంటాడు తెలుసా? బిల్ గేట్స్ అడుకుంటున్నాడు, నేను అడుకుంటున్నా. బిల్ గేట్స్కి ఏది సాఫ్ట్వేర్ అధినేత బిల్ గేట్స్కి భూములు ఇవ్వట్లేదా? భూముల రూపంలో వాళ్ళని బిచ్చగాళ్ళని చేస్తున్న చరిత్ర రాజకీయ నాయకులది. నేను ఇళ్ళమ్మడే అమ్మ తల్లి మాతాకాలం తల్లి అని అడుక్కుంటున్నా. వాళ్ళు దయదలిచి కనికరించి ఇస్తున్నారు వాళ్ళ సొంత కష్టాజీతం. కానీ ఈ ఆంధ్ర ప్రజానీకం యొక్క సొంత ఆస్తుల్ని
ఎవడి బాబుగాడు సమ్మని ఈ కార్పొరేట్ కల్చర్ అనేటువంటి గతంలో బిల్ గేట్స్ కానీ అంబానీ అదాని ఎసెట్రా ఈ రామోజీరావుకి ఫిల్మ్ సిటీలు కానీ మొత్తం దారాగతం చేసి హైటెక్ సిటీ ద్వారా సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఇట్లా జీతాలు ఇచ్చే ఎంప్లాయీస్ మెంబర్ కొనసాగించారంట. మహా అయితే సాఫ్ట్వేర్ 20 నుంచి 25,000 స్టార్ట్ చేసుకొని 30,000, 50,000, లక్షన్నర ఇచ్చి ఉండొచ్చు. కానీ లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు వేల రూపాయలకి వాళ్ళకి దారాగతం చేసి ఈ ప్రజల సొత్తుని దోచుకున్న చరిత్ర ఈ తెలుగుదేశం హయాంలో జరిగింది కదా. పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కాదు కానీ వాళ్ళ ఇంట్లో వంట మనిషి అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో కొంతమంది మీడియా ఛానల్స్ అడుగుతున్నారు చూడండి, ఏమ్మా ఎలా చూసుకుంటారు ఇది అని. ఆ అమ్మాయి వంట మనిషిని తీసుకొచ్చి పోటీ చేపిస్తాం, నేను చేపిస్తా, గుప్పెడు గుండెను తట్టి ఓట్లు అడుగుతాం, జనాలకి చిల్లర జిమ్మి ముందు లిక్కర పోయి ఆ బిర్యానీలు పెట్టి కాదు. ఆ అమ్మాయి నామినేషన్కి వచ్చిన పర్సంటేజ్లో 25% నామినేషన్ ఏది పబ్లిక్ దమ్ముంటే లోకేష్ బాబుని పులివెందులో పోటీ చేపించమనండి. 25% పాపులేషన్ వస్తే నామినేషన్ రోజు ఏది డబ్బులు పెట్టాయని తెచ్చుకోమని నీకు రోజుకి 1,000-2,000 కూలిచ్చి ఆ అమ్మాయికి రూపాయి ఖర్చు లేకుండా నామినేషన్ పంపిస్తాం. దీనికి సిద్ధమైతే చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారు అవసరం, వాళ్ళ ఇంట్లో వంట మనిషి లోకేష్ గారు పనికిరారా తిప్పల కోసం వంట చేసుకొని పొట్ట నింపుకునే వంట మనిషిని లోకేష్ని కూడా అంటే పాపం లోకేష్ బాబునికి చిన్న పుస్తలా వాళ్ళ నాయన యొక్క దుస్థితి చెబుతున్నా. మనసు మంచి చేసుకొని పరిపాలించడం తెలియజేయడం కోసమే నీకు 23 సీట్లు ఇచ్చారు. ఇక నుంచి అయినా 175 సీట్లో కనీసం 75 సీట్లు సాధించే దిశగా ఆ దేవుడు నీకు మంచి ఆశీస్సులు కావాలనుకొని సంస్కారం కలిగిన చౌదరిగా నారా చంద్రబాబు నాయుడు గారు మీ మామగారు ఉన్నారు. కుల మతాలకు పార్టీలకు అతీతంగా పేదాడి పేదాడి పొట్టగడవని పరిస్థితిలో 2 రూపాయలు కిలో బాధన చేసి ఆ రోజుల్లో ఎన్టీ రామారావుని కూడా విమర్శించారండి. ముద్దు మునవడుగు ఊరక పేదవాడి బియ్యం పేదవాడిని ఉండ డబ్బులన్నీ 2 రూపాయల కిలో బియ్యం ఎత్తున్నాడు లారీ ఓనర్లు. నేను అప్పుడు చిన్నపిల్లని అయినా నాకు పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని మెతుకంతా కొండంతా ఉంచి చూడాలి, మెతుకు ఉడికి చూసి తెలిసింది అది ఎట్లా ఉడికింది. ఆ రోజుల్లో చూసాం. ఎన్టీ రామారావు గారు సహృదయంతో రోడ్లు అనేది ఇన్ఫ్రాస్ట్రక్చరే కావాలి కానీ కొద్దిగా ఇది తర్వాత ముందు తినడానికి తిండి లేని వాళ్ళు ఉన్నారు కదా, నడస్తానికి లారీ అన్నీ చేస్తే కొంత చేయడం వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది, కొంత కావాలనుకున్నా కొంత వదులుకోవాలి కదా. ఆ సుదేశంతో మహానుభావుడు గారు రామారావు గారు చేశారు. ఇవాళ ఏ పేదవాడి గుండె తప్పినా కానీ ముసలి 60-70 ఏళ్ళు ఉన్న ఏ ముసలాన్ని అడగండి, ఆ 2 రూపాయల పథకంలో పేదవాడికి ఎట్లా చేశాడు. నువ్వు పేదలను విస్మరించి నేను అందరినీ చేస్తా బతుకులు బతుకుతాయి, ఏం బతుకులు బతుకుతాం, ఉండ బతుకులు బజార్ను పడేయకుండా ఉంటే నారా చంద్రబాబుని నీ కాళ్ళకు నమస్కారం తండ్రి. ఓకే, రాబోయే 2024లో ఎవరు గెలిచే అవకాశం ఉందండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనాల కోసం కారణ జన్ముడుగా పుట్టినటువంటి ఒక వ్యక్తి. ఈ గెలుపు మాత్రం జగన్మోహన్ రెడ్డి గెలిచినట్టు కాదు, జనాలు గెలిచినట్టు రాసి పెట్టుకోమనండి పాపులర్ టీవీ గారికి. నేను మాత్రం చెబుతున్నా 2024 తర్వాత కరెక్ట్గా నాతో మళ్ళీ ఇదే ఇంటర్వ్యూలో పద్మ అనే ఈ జర్నలిస్టు రిపోర్టర్ నాతో వచ్చి ఈ మాట షేర్ చేసుకోకపోతే ఇక్కడి నుంచి నేను నోట్లో మాట్లాడటం కూడా మానేసి మట్టి బిచ్చుకునే ఈ రైతు వృత్తిలోనే ఏది రాజశేఖర రెడ్డి పీరియడ్ వ్యవసాయ శాఖ మంత్రి చేసిన రఘువీరారెడ్డి ఇప్పుడు పొలం పని ఎట్లా తెల్ల గడ్డం వేసుకొని చేసుకుంటున్నాడు, అలాగే నాకు ఇంకా గడ్డం నరవలేదు కమ్మా, నేను నల్ల గడ్డంతో తల ఎత్తుకొని రైతుగా జీవిస్తాను.